హాయ్ హలో నమస్తే. నేను మీ కట్ట కార్తిక్. టాలీవుడ్ దిగ్గజం, ఇండియాస్ నెంబర్ 1 డైరెక్టర్. సీరియల్స్ నుంచి సినిమాల వరకు ఎదిగిన వ్యక్తి. ప్రపంచంలో ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న వ్యక్తి. ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పుడు కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు. నన్ను రాజమౌళి వేధిస్తున్నాడు. నా చావుకు రాజమౌళియే కారణం అంటూ ఒక వ్యక్తి తన మారణ వాంగ్మూలాన్ని లేఖ రూపంలోనూ, వీడియో రూపంలో రిలీజ్ చేశాడు. ఆ రిలీజ్ చేసిన వ్యక్తి ఎవరు అని చూస్తే రాజమౌళి స్నేహితుడిగా తనను తాను చెప్పుకుంటున్నాడు. శ్రీనివాసరావు. అతను ఎవిడెన్స్ కూడా చూపిస్తున్నాడు. 'యమదొంగ' సినిమాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నా పేరు కూడా వేశారు. కావాలంటే చూసుకోండి. టైటిల్స్‌లో నా పేరు కూడా ఉంటుంది. శ్రీనివాసరావు 1, 2, 3, 4 అని ఉంటుంది అని కూడా తన ఎవిడెన్స్ చూపిస్తున్నాడు. వాళ్ళ స్నేహానికి గుర్తుగా కొంతమంది పేర్లు కూడా చెప్తా ఉన్నాడు. కీరవాణి అంటే రాజమౌళికి సోదరుడు. తర్వాత అనేక మంది చంద్రశేఖర్ గారి పేరు అంటే అనేక మంది డైరెక్టర్ల పేర్లు, వాళ్ళ పేర్లు కూడా అతను చెప్తూ మేము 1990 నుంచి స్నేహితులం. 'శాంతి నివాసం' అనే సీరియల్ తీసినప్పటి నుంచి, అప్పట్లో చాలా ఫేమస్ సీరియల్. ఆ సీరియల్‌లోనే రాజమౌళి ఎలివేట్ అయ్యాడు. అప్పుడు రాజమౌళికి చాలా గుర్తింపు తీసుకొచ్చిన సీరియల్. అప్పటి నుంచి కూడా మేమిద్దరం స్నేహితులం. 'దోస్త్ మేరా దోస్త్' అని జగత్ బాబు, పృథ్వీరాజు పాట మీకు గుర్తుంటుంది కదా! ఆ రకంగా పాటలు పాడుకునేంత స్నేహం అంట. అని ఒకళ్ళతో ఒకళ్ళు ప్రపంచాన్ని చూసేంత ఫ్రెండ్‌షిప్ వాళ్ళ మధ్య ఉందంట. 1990 నుంచి వాళ్ళ దగ్గర ఫ్రెండ్‌షిప్ ఉందంట. ఒకే కంచం, ఒకే మంచంలో వాళ్ళ ఫ్రెండ్‌షిప్ ఉండేదంట. ఆ ఫ్రెండ్‌షిప్పు ఇవాళ వివాదాలకు ఎందుకు కేరాఫ్ అడ్రస్ అయిందంటే ఒక అమ్మాయి వల్ల అని చెప్తున్నాడు అతను. అంటే ఒకే అమ్మాయిని వీళ్ళిద్దరూ ప్రేమించారట. అంటే రాజమౌళి ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో, ఆ పెళ్లి చేసుకున్న అమ్మాయిని ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి ముందు ప్రేమించాడంట. తర్వాత రాజమౌళి ప్రేమించాడంట. అప్పుడు అంటే నేను ఇది చెప్పడానికి కూడా కొంత ఇబ్బందిగా ఉంది. ఒక సెలబ్రిటీ జీవితాల్లో ఉన్నటువంటి విషయాలు, అందులోనూ ఆడవాళ్ళకి సంబంధించిన విషయాలు చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంది. కానీ చనిపోతున్నా అని వీడియో రిలీజ్ చేసిన తర్వాత, ప్రపంచానికి ఈ వీడియో చేరుకున్న తర్వాత, సరే ఈ విషయాన్ని కూడా మనం అంటే మిగతా ఛానల్స్ కూడా ప్లే చేస్తున్న తర్వాత వాస్తవాలు, సెలబ్రిటీ జీవితాల్లో ఉన్న చీకటి కోణాల గురించి కూడా మాట్లాడుకోవాలి కదా! ఎందుకంటే మనం సెలబ్రిటీలను దేవుళ్ళుగా పూజిస్తూ ఉంటాం. వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటా ఉంటాం. వాళ్ళ మాటలు మనం వింటా ఉంటాం. వాళ్ళ స్పీచ్‌లకు తప్పట్లు కొడతా ఉంటాం. వాళ్ళు చాలా గొప్పగా బతుకుతున్నారనేటువంటిది మన భావన. కానీ వాళ్ళ జీవితంలో కూడా అనేక చీకటి కోణాలు ఉంటాయి అనేటువంటిది. సరే, ఎన్ని చీకటి కోణాలున్నా అది వివాదాలుగా మారనంత కాలం, రోడ్డు మీదకి రానంత కాలం, ఇంకోళ్ళ జీవితాలకు డిస్టర్బెన్స్ లేనంత కాలం మనకి వాటి గురించి అనవసరం. మనకి చాలామంది సెలబ్రిటీ జీవితాల గురించి, వాళ్ళలో ఉన్న చీకటి కోణాల గురించి తెలిసినప్పటికీ మేము ఎప్పుడూ వీడియోలు చేయాలని చూడం. ఎందుకు, మాకు అనవసరం కదా! మరి ఎవరి జీవితంలో చీకటి కోణాలు లేవు? మన జీవితాల్లో మనకుంటే, వాళ్ళ జీవితాల్లో వాళ్ళకుంటాయి. ఇలా ఆదర్శంగా బతుకుతున్నోళ్ళు ఎంతమంది అంటే చేతుల మీద లెక్కేసుకోవాలి. సరే, వాటెవర్, వ్యక్తిగత జీవితాలకు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. 4 గోడల మధ్యకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఇయాల శ్రీనివాసరావు అనే వ్యక్తి కేవలం రాజమౌళి వేధింపుల ఫలితంగా నేను చనిపోతున్నాను అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత, లెటర్ రాసిన తర్వాత, ప్రపంచానికి నా బాధ తెలవాలి అని చెప్పిన తర్వాత మాత్రమే మనం ఈ వీడియోని చేయాల్సొస్తుంది. అతను చెప్పినటువంటి మాటలు, మన సొంత కవిత్వాలు మనం చెప్పడానికి లేదు. అతను చెప్పిన మాటల్లోనే చెప్తున్నాను. అంటే శ్రీనివాసరావు ప్రేమించినటువంటి అమ్మాయిని రాజమౌళి ప్రేమించాడంట. పైగా శ్రీనివాసరావు ప్రపోజ్ చేశాడంట. ఏదో మనం ఇద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం మరొకటే అమ్మాయిని చెప్పేసని. అంటే ఈ సమాజానికి బాగోదు అని చెప్పేసి రాజమౌళి అన్నాడు. నిజంగానే బాగోదు కదా! మరి ఫ్రెండ్ ప్రేమించిన అమ్మాయిని రాజమౌళి ప్రేమించడం ఏంటి అన్నది ఫస్ట్ బేసిక్‌గా మనం ఆలోచించాల్సినటువంటి మొట్టమొదటి విషయం. తర్వాత ఇదే శ్రీనివాసరావు ప్రపోజల్ కూడా సమాజానికి అది ఇబ్బందికరంగా ఉండే ప్రపోజల్. దాన్ని రాజమౌళి ఖండించాడంట. మరి ఏం చేద్దాం అన్నప్పుడు నువ్వు సాక్రిఫైస్ చేసుకోవాల్సిందే అని చెప్పేసి శ్రీనివాసరావుకి రాజమౌళి చెప్పాడంటే, సరే రాజమౌళి సూచన మేరకు, సలహా మేరకు సాక్రిఫై చేసుకున్నాడంట. మరి ఆ రోజు సాక్రిఫై చేసుకునేటువంటి వ్యక్తి మరి ఈరోజు ఎందుకు వీడియో రిలీజ్ చేశాడు? దానికి కూడా శ్రీనివాసరావు ఒక సమాధానం చెప్పాడు. అయితే ఈ విషయాన్ని, వాళ్ళ లవ్ స్టోరీని సినిమాగా తీద్దామని శ్రీనివాసరావు అనుకున్నాడంట. దాన్ని రాజమౌళి వ్యతిరేకించాడంట. మరి వ్యక్తిగత జీవితాన్ని సినిమాగా తీస్తాను, ప్రపంచానికి వివరిస్తానంటే ఎవరు ఒప్పుకోరు కదా! దీంట్లో రాజమౌళి కూడా కరెక్టే ఒక రకంగా చూసినప్పుడు. కాకపోతే పేర్లు మార్చి, ఊర్లు మార్చి మన స్టోరీ అని కాకుండా ఒక సినిమాగా తీస్తానంటే దాన్ని రాజమౌళి ఒప్పుకోలేదండి. మరి ఇలాంటి సినిమాలు అనేకం వచ్చాయి కదా! ట్రయాంగిల్ లవ్ స్టోరీలు, ఫ్రెండ్స్ కూడా గొడవలు పట్టాలు, ప్రేమదేశం సినిమా వినుతూ అబ్బాస్ ఎలా గొడవ పడతారు ఒక అమ్మాయి కోసం. సో ఇలాంటి స్టోరీస్ అనేకం టాలీవుడ్‌లో వచ్చాయి. ఇదేం కొత్త స్టోరీ ఏం కాదు నిజానికి. ఇది రియల్ స్టోరీగా ఉంది కాబట్టి ఇలా మనం మాట్లాడుకుంటున్నాం. కానీ సినిమా స్టోరీలుగా, షార్ట్ ఫిల్మ్ స్టోరీలుగా ఇలాంటి అనేకం వచ్చాయి గతంలో. కాబట్టి మరి శ్రీనివాసరావు సినిమా తీద్దాం అనుకున్నాడంట. రాజమౌళి దాన్ని వ్యతిరేకించాడంట. రాజమౌళి దాన్ని వ్యతిరేకించిన తర్వాత అప్పుడు ఎట్టైనా సినిమా తీసి తీరుతాడనో, ఇంకేదో కారణం చేతనో వేధించడం స్టార్ట్ చేశారంట. కామన్ ఫ్రెండ్స్‌ని దూరం చేయడం స్టార్ట్ చేశారంట. రాజమౌళి అంచెలంచెలుగా ఎదిగే క్రమంలో తనకున్న పరపతిని, పలుకుబడిని వాడి
వేధింపులకు గురి చేయటం, సినిమా అవకాశాలు దూరం చేయటం, ఇంకేదో చేశాడనేటువంటిది అతని అభియోగాల ఫలితంగా నేను ఇవాళ వీడియో చేయాల్సొస్తుంది అని చెప్పేసి అతను చెప్పే ప్రయత్నం చేశాడు. ఒకసారి అతని మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఇది చెప్పడానికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి స్టోరీ. కానీ అతని మాటల్లో మనం వినే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ఇండియాస్ #1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ రామా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. అందుకు సంబంధించి నేను ఇస్తున్న మరణ వాంగ్మూలం. వీడేంటి పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడు అని మీరు అనుకోవద్దు. పబ్లిసిటీ చేసుకునేవాడు ఎవడు చనిపోవాలని అనుకోడు. అందుకే మరణ వాంగ్మూలం ఇస్తున్నాను. ఇది పబ్లిసిటీ కోసం కాదు అని తను చెప్పుకున్న మాట. ఎంఎం కీరవాణి, గుండం గంగరాజు గారు, చంద్రశేఖర్ ఇలేటి, అను రాఘవపూడి, మైత్రి మూవీస్ చెర్రి, అందరూ పెద్ద వ్యక్తులే, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులే, కామన్ ఫ్రెండ్స్ కూడా. ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. వీళ్ళందరికీ మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసు. మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు. స్టోరీలోకి వస్తే మాది 1990 నుంచి ఫ్రెండ్స్ మేము. మాది 34 సంవత్సరాల ఫ్రెండ్షిప్. రామాయణం, మహాభారతం ఆడవాళ్ళ వల్ల జరిగాయి అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఒక అమ్మాయి వల్ల మేము ఇలా అవ్వాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు. అంటే ఒక ఆడదాని వల్ల వాళ్ళిద్దరి మధ్య యుద్ధం వచ్చింది అనేది అతని వర్షం. అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళి, తర్వాత నేను. యాజ్ ఇట్ ఈస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఆర్యా 2. కానీ ముగ్గురం క్లోజ్ కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాంరా నేను రాజమౌళిని అడిగితే, ఏం చేస్తాం, మీరు సాక్రిఫైస్ చేయాలి అన్నాడు. అలా ఎలా కుదురుతుంది, అలా సాక్రిఫైస్ చేయడం కుదరదు, మనం ముగ్గురం కలిసి ఉందాం అన్నాడు. అది దారుణంగా ఉంటుంది అన్నాడు. అప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, అప్పుడు నలుగురం కలిసి ఉందాం అన్నాను. అది చాలా చండాలంగా ఉంటుంది, సమాజం ఒప్పుకోదు అన్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కాలం అన్నీ మార్చేస్తుంది, మీరు సాక్రిఫైస్ అవ్వండి అన్నాడు. ఓకే అని చెప్పి నేను సాక్రిఫైస్ అయిపోయాను. ఎందుకంటే కెరియర్ బిగినింగ్లో ఉన్నాం, ఎవరో వర్క్ లేదు. ఇదంతా శాంతినివాసం కంటే ముందు జరిగిన విషయం. అప్పుడు ఇంకా కెరియర్ పీక్స్ రాలేదు. ఈ చిన్న చిన్న గొడవలకి ఇమ్మెచ్యూరిటీతో కొట్టుకుని చేయడం కంటే ఇది బెటర్ కదా అని చెప్పి నేను సాక్రిఫైస్ అయిపోయి పని చేసుకుంటూ వచ్చాను. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఆ #1 డైరెక్టర్ అయిన తర్వాత ఆడికి ఏమొచ్చిందంటే డౌటు, నేను ఇవన్నీ ఎవరికో చెప్పేశాను అని చెప్పి నన్ను టార్చర్ పడడం మొదలుపెట్టాడు. అంటే ఎవరికో చెప్పాడనే కారణం చెప్తా, మరి సాక్రిఫై చేసినప్పుడు చెప్పడం దేనికి? 30 సంవత్సరాల జీవితాన్ని ఆడి కోసం సాక్రిఫై చేసినందుకు నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. ఎందుకు అంటే, ఒకసారి ఆడికి నాకు చిన్న ఆర్గ్యుమెంట్ జరిగితే మన స్టోరీని సినిమాకి ఎంత ఇస్తాను అని ఒక మాట అన్నందుకు నాకు నరకం అంటే ఏంటో చూపించాడు. నా రిలేషన్ భైరవగాడు, చెంపాగాడు, కార్తికేయ గారిని వీళ్ళందరినీ మేము పెంచాం. ఆడిని బాబా అంటారు, నన్ను బాబా అంటారు. మమ్మల్ని పెంచాం. వీళ్ళందరూ దూరం అయిపోయారు. ఫ్యామిలీ మొత్తం దూరం అయిపోయింది. ఎందుకంటే ఈ #1 డైరెక్టర్ అయ్యేటప్పుడు శాసించేస్తున్నాడు ప్రపంచాన్ని. శాసించేసి నన్ను చంపేయాలన్నంత టార్చర్ పెట్టాడు. ప్లస్ నేను గాడ్సన్ కాదు, ఆయన మహాత్మను చేయడానికి. నేను శ్రీను. అందుకని చెప్పి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఈ డెసిషన్ తప్పు రైట్ అనేది నాకు పర్సనల్. 55 years ఎలాగ అయిపోయినాయి నాకు. 55 yearsలో నో మ్యారేజ్, నో ఇది, ఓన్లీ సింగిల్. ఇలా బ్రతికారు. బట్ ఇలా నా వల్ల నా జీవితం ఎవరి జీవితం అవ్వకూడదని యూత్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, కెరియర్ని బిల్డ్ చేసుకోండి, అమ్మాయిల వాళ్ళకి వెళ్ళకండి. అంటే దాదాపు 54 ఏళ్ళు అని తను చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఈ వయసులో ఈ వీడియో చేయటం అవసరమా అనేటువంటిది నా ప్రధానమైనటువంటి ఫ్రెండ్ కదా. ఫ్రెండ్ ఎప్పుడో అక్కడ అమరేశ్వర్ క్యాంప్ నుంచి మెడ్రాస్ వెళ్ళి, మెడ్రాస్ నుంచి వైజాగ్ వెళ్ళి, వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఎన్నో కలలు కానీ ఫైనల్గా నేను ఏ డిస్టర్బ్ చేయకపోయినా సరే వీడు అందరికీ చెప్పేసి ఉంటాడని ఒకే ఒక రీజన్తో నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుని, అట్లీస్ట్ ఆడికి చెప్పిన అర్థమవుతలేదు కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి షేర్ చేసుకుంటున్నాను. ప్లస్ ఇంకొకటి, ముగ్గురు మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు అది ఏముండవు. నేను చనిపోతున్నాను కదా, సుమోటో కింద తీసుకుని లై డిటెక్టర్ టెస్ట్ పెడితే తెలుస్తుంది ఏది నిజమో ఏది అబద్ధం అనేది. ఎవరైనా లై డిటెక్టర్ టెస్ట్ పెడితే నిజాలు బయటపడతాయి. లై డిటెక్టర్ టెస్ట్ పెడితే కానీ తెలియవు ఏం జరిగిందనేది, మా ముగ్గురు మధ్య ఏం జరిగిందనేది. ఎనీవే, ఏదన్నా సాడ్ ఫర్. నా పేరు శ్రీను 1 2 3 4 ఆడే వేసాడు యమదొంగకి. మీరు 7వ నిమిషం దగ్గర కనపడద్ది శ్రీను 1 2 3 4. ఉప్పలపాటి శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఉప్పలపాటి శ్రీనివాసరావు 1 2 3 4 అది. ఇది నా మరణ వాంగ్మూలం.
బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, విన్నారు కదా. ఏదేమైనా ఎవరికైనా చెప్పాడు అనేటువంటి అనుమానంతో ఈ రకమైన టార్చర్ పెట్టాడు అనుకో. అప్పుడు నిజంగా చెప్పాడో లేదు కానీ ఇప్పుడైతే సమాజం మొత్తానికి చెప్పేశాడు ఈ స్టోరీని. సరే ఇది నిజమా కాదా, వాళ్ళ జీవితాల్లో మరి మనం చూసిన వాళ్ళం కాదు కానీ ఇది అనవసరమైనటువంటి వివాదంగా మారిందేమో. సరే దానికి కారణం రాజమౌళినా లేదా శ్రీనివాసరావు పాపులారిటీ కోసం చేసినటువంటి పనా, ఇక రాబోయే కాలంలో ఎంక్వైరీ వాళ్ళు తేరాలి. కానీ ఏది ఏమైనా ఇంతకుముందు రాజమౌళి పెద్దగా వివాదాలు 1-2 సందర్భాలు చిన్న చిన్న వివాదాలు ఉన్నట్టు నాకు గుర్తు. మొగధీర సినిమా టైంలో ఆ స్టోరీ నాదంటూ ఒక వ్యక్తి హత్య చేసినట్టు, తర్వాత అతనితో ఏదో రాజీలో ఏదో జరిగిందనేది నాకున్నటువంటి గుర్తు. సబ్జెక్టు కరప్షన్. ఇంకా అంతకుమించి రాజమౌళి మీద పెద్దగా ఏమీ లేవు. రాఘవేంద్రరావు గారు శిష్యుడిగా వచ్చారు. ఇప్పటికీ రాఘవేంద్రరావు గారు అభిమానిస్తూనే ఉంటారు, రాజమౌళిని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఆయన శిష్యుడిగానే సినిమాల్లోకి వచ్చాడు. అనేక సినిమాలు హిట్ సినిమాలు సాధించాడు. బాహుబలితో ఒక రేంజ్కి తెలుగు సినిమా పరిశ్రమను పట్టుకెళ్ళాడు. ఆయన టాలెంట్ వరకు సూపరు. కానీ ఈ వివాదం ఏంటి అనేది అదే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఇతను చెప్పిన స్టోరీలో ఉన్నాయి. మరి అవి నిజమా కాదా, లేదు ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా బయటికి రాకొస్తే తనకి పాపులారిటీ పెరిగింది అనుకున్నాడు అంటే స్నేహమే కావచ్చు. అతను ఎదిగాడు, ఇతను ఎదగలేదు. అతన్ని కూడా డౌన్ ఫాల్ చేయాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో ఖర్చులు కార్పణ్యాలు ఉంటాయి. మన ఊళ్ళల్లో చూస్తూ ఉంటాం. ఒకళ్ళు ఎదుగుతుంటే ఇంకోళ్ళు చూడలేని వారవలేని తరం అంటూ ఉంటారు. కడుపు మంట, ఎసిడిటీ అంటూ ఉంటారు. అది సినిమా ఇండస్ట్రీ కూడా చాలా బాగా ఉంటుంటుంది. ఇద్దరు కలిసి పని చేస్తూ ఉంటారు. ఒక టైంలో ఇతను బాగా పాపులారిటీ వస్తే అతను తక్కువ ఉంటుంది. కానీ అతను ఒక్కసారిగా ఎదిగిపోతాడు. ఇతను మాత్రం ఎదగలేక డౌన్ ఫాల్ అవుతాడు. ఇప్పుడు అతను ఎదుగుదలని చూడలేక కూడా కడుపు మంటగా ఎసిడిటీగా ఉండేవాళ్ళు ఉంటారు. అంటే ఏదో ఆ రాజమౌళి ఎదిగిన తర్వాత కూడా ఇతను పట్టించుకోలేదు అనుకోండి. నా వాళ్ళు ఎదిగాడు, నా ముందే ఎదిగాడు, నా కళ్ళ ముందే ఎదిగాడు, కానీ నన్ను పట్టించుకోవట్లేదు అన్న కోణం రీత్యా ఏదో స్టోరీ చెప్తే జనంలో అతను పరువును తీయొచ్చు, పాపులారిటీని తగ్గించవచ్చు అని చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పటికీ ఇతను చెప్పిన వర్షనే నిజమని మనం అనుకోవటానికి లేదు ఇప్పటికైతే. మరి రాబోయే కాలంలో ఇంకేమైనా విషయాలు బయటకు వస్తే ఇది నిజమని చెప్పేసి ఏదైనా కామన్ ఫ్రెండ్స్ వచ్చి బయటకు వచ్చి చెప్తే తప్ప అది తెలిసేది కాదు. ఇక్కడ కూడా చాలా క్వశ్చన్ పాయింట్స్ ఉన్నాయి. ఒకవేళ శ్రీనివాసరావు మొట్టమొదటిగా ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు అనుకోండి, మరి ఆ అమ్మాయిని రాజమౌళి ఇష్టపడితే మరి ఆ అమ్మాయి రాజమౌళిని ఎందుకు ఎంగిరి చేసింది, ఇతను ఎందుకు వదిలేసింది? వీళ్ళిద్దరి ఇష్టం కాదు కదా సాక్రిఫై చేసుకోవటం అనేది, వీళ్ళిద్దరి ఇష్టం మాత్రమే కాదు కదా, అమ్మాయి ఇష్టం కూడా కదా. ఆ అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది ఆ అమ్మాయి ఆప్షన్. ఆ అమ్మాయి శ్రీనివాసరావుని వదిలేసి రాజమౌళిని పెళ్లి చేసుకుంది అంటే ఎగ్జాంపుల్, అంటే శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి కొంత ఇబ్బందికరంగా ఉన్నాడు అని ఆ అమ్మాయి వదిలించుకున్నట్టే కదా. ఇతనికంటే రాజమౌళి బెటర్ ఆప్షన్ అని అమ్మాయి సూచించుకున్నట్టే కదా. బెటర్ ఆప్షన్ అనుకోవడానికి ఇతని దగ్గర నెగిటివ్స్ ఏమేమి ఉన్నాయో అనేది కూడా చూడాలి కదా, అది కూడా ఆలోచించాలి కదా. ఇతను హీరో అనుకోని రాజమౌళి ఏదో విలన్ అనుకోవడానికి కూడా ఇప్పటికిప్పుడు లేదు. ఒకవేళ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు చేసుకుందాం అనుకున్నాను, ఆ అమ్మాయి రాజమౌళినే చూజ్ చేసుకుందంటే, లేదు నువ్వెట చేసుకుంటే నేను శ్రీనివాసరావు నన్ను మొదట ప్రేమించాడు, నేను కూడా శ్రీనివాసరావు అంటేనే నాకు ఇష్టం అని ఆ అమ్మాయి బలవంతంగా గొడవ చేసుకుంటుంటే శ్రీనివాసరావే చేసుకుని ఉండేవాడు, రాజమౌళి చేసుకుని ఉండేవాడు కాదు. కానీ ఆ అమ్మాయి రాజమౌళిని ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకుంది, వాళ్ళు కలిసి ఉంటున్నారు. ఎక్కడ వివాదాలు లేవు. వాళ్ళిద్దరు వచ్చి బయటకు వచ్చి ఎక్కడా కూడా మాట్లాడుకుంది లేదు, గొడవ పడింది లేదు, గొడవ పడినట్టు కూడా మనకి ఎక్కడ సమాచారం ఉన్నది లేదు. రాజమౌళి కెరీర్లో దూసుకెళ్ళిపోతున్నాడు, కుటుంబం మొత్తం సపోర్ట్ చేస్తూనే ఉంది. ఇప్పటికంటే రాజమౌళి కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడా రాజమౌళి సినిమాల్లో ఉపాధిని చూపిస్తూ ఉంటాడు. వాళ్ళ కుటుంబ సభ్యులే కాస్ట్యూమ్ డిజైనర్గా అలా ఇలా ఏదో రంగంలో సినిమాలో వాళ్ళ కుటుంబ నేపథ్యం ఉంటూనే ఉంటుందని చెప్పేసి సినిమా ఇండస్ట్రీలో జనరల్గా వచ్చే టాకు. కాబట్టి ఇలాంటి న్యూస్ని ఒక కన్ఫర్మేషన్కి వచ్చి నమ్మాల్సినటువంటి అవసరం ఏమి ఇప్పటికైతే లేదు అనేటువంటిది నా భావన. ఎందుకంటే వాస్తవాలు తెలవకుండా ఒకళ్ళ వర్షన్నే మనం వన్ సైడ్గా ఇదే నిజం అనుకోవడానికి లేదు. సెలబ్రిటీల పరువు తీయటానికి, సెలబ్రిటీల ఉన్నతిని తగ్గించడానికి, తమ కళ్ళ ముందు తమకంటే జూనియర్ అయినటువంటి వాడు ఒక్కసారిగా ఎదిగిపోయాడు అని అనుకునే వాళ్ళు, నా స్నేహితుడు ఎదిగిపోయాడు నేను ఎదగలేకపోయాను అనుకునే కడుపు మంట ఉన్న వాళ్ళు అనేక చేస్తూ ఉంటారు. మరి చూడాలి దీంట్లో వాస్తవం ఏంటి అన్నది. ఎనీవే రాబోయే కాలంలో ఇంకేం నిజాలు వచ్చినా నేను మీతో పంచుకోవడానికి రెడీగా ఉంటాను. థ్యాంక్ యూ.